సిద్దిపేట పట్టణంలోని భరత్ నగర్ ప్రాంతంలోని ఆహార యోగ అనే షాప్ సేంద్రియ ఆహార ఉత్పత్తులను అందిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తోంది. ఈ షాపులో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పండ్లు, చిరుధాన్యాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు లభ్యమవుతున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు సామ సునీత. నేను ఆహారయోగ న్యాచురల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీని మేము 2016లో స్టార్ట్ చేసాము. సో జనరల్గా ఏంటంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి 2014 నుంచి సేంద్రియ వ్యవసాయం పాలేకర్ గారి స్ఫూర్తితో మేము 2014లో కరీంనగర్లో జరిగిన మీటింగ్స్కి హాజరయ్యి అక్కడ చాలా ఇన్స్పైర్ అయ్యాము. అంతకుముందు మేము స్పెయిన్లో ఉండేవాళ్ళము. సో ఆ పిల్లల గురించి కూడా మేము మంచి ఫుడ్ ఇవ్వాలి అని వెతికినప్పుడు ఎక్కడ మాకు దొరకలేదు. సో ఆ కాన్సెప్ట్తో ఈ ఆహార యోగ ఫార్మ్స్లో న్యాచురల్ ఫార్మింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదటగా మేము 5 లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. సో దాంతోపాటు గిర్ర ఆవులతో డైరీ స్టార్ట్ చేయడం జరిగింది. వాటిని అమ్ముకోవడానికి, అంటే అందులో వచ్చిన కూరగాయలు, ఫ్రూట్స్, తర్వాత పాలు ఇవి అమ్మడానికి మళ్ళీ మాకు మార్కెటింగ్ ఛాలెంజెస్ ఏర్పడ్డాయి. సో ఆ టైంలో ఆ థాట్తో ఆహార యోగ పేరుతోనే మళ్ళీ సేమ్ సిద్దిపేటలో స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సిద్దిపేటలో భరత్ నగర్లో ఉంటుంది మాది. ఇందులో ఏంటంటే మేము మెయిన్గా పిల్లల్ని ఉద్దేశించి పాలు, ప్యూర్ దేశీ గిరావు పాలని సప్లై చేయడం జరుగుతుంది. సో నెయ్యి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ప్లస్ సేంద్రియంగా పండించిన ఫ్రూట్స్ సప్లై చేయడం జరుగుతుంది. వెజిటేబుల్స్ ఉంటాయి. వెజిటేబుల్స్ ఈ కొద్ది మొత్తంలో మేము ప్రొడ్యూస్ చేసింది ఇక్కడ కూడా సరిపోవట్లేదు. అదే కాకుండా దేశవాళీ వరి రకాలను పండిస్తూ ఉంటాము. తర్వాత మాది గ్రామ భారతి న్యాచురల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క చైర్పర్సన్ కూడా నేను. సో అందులో 180 మెంబర్స్ ఫార్మర్స్ సేంద్రియంగా, అంటే కంప్లీట్గా రసాయన రహితంగా పండించే ఫార్మర్స్ ఉన్నారు. సో వాళ్ళకి మార్కెటింగ్ కి కూడా హెల్ప్ అయ్యే విధంగా మేము దీన్ని ప్రొక్యూర్ చేసుకొని మళ్ళీ ఆహార యోగ ద్వారా కొని వినియోగదారులకు అందించడం జరుగుతుంది. మన రైతులందరూ మోస్ట్లీ వరి పండించే వాళ్ళు ఉన్నారు. పప్పులు, మిర్చి, తర్వాత పసుపు, ఇవి అంటే రకరకాల ధాన్యాలు పండించే వాళ్ళు ఉన్నారు. మిల్లెట్స్ని కూడా మనం కర్ణాటకలో ఉన్న న్యాచురల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్తో టైఅప్ అయ్యి సో అన్పాలిష్డ్ మిల్లెట్స్ కానీ, సో ఇలా అంటే అన్ని సేంద్రియంగా పండించిన పంటలని కన్జ్యూమర్కి అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈవెన్ కంట్రీ ఎగ్స్ లాంటివి. ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చాలా జనాల్లో కూడా అవేర్నెస్ అనేది పెరిగింది. అంటే అంతకుముందు మేము చెప్పినప్పుడు నమ్మేవాళ్ళు కాదు. అంటే సేంద్రియం అంటే అంత ఇంపాక్ట్ ఏముంటుంది, హెల్త్ పైన అంత డ్యామేజ్ ఏముండదు, మేము అన్నీ బయట దొరికేవి వాడుతున్నాం, మేము బాగానే ఉన్నాం కదా, హెల్తీగానే ఉన్నాం కదా అని అనేవాళ్ళు. సో కానీ వన్స్ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో సో దాని తర్వాత సినారియో చేంజ్ అయింది. అప్పుడు వాళ్ళే వచ్చి అడగడం మొదలుపెట్టారు. ఈవెన్ మాకు ప్రొడ్యూసర్స్ సరిపోని రోజులు కూడా చాలా ఉన్నాయి. సో వచ్చి మాకు దేశవాళీ బియ్యం కావాలి, మిల్లెట్సే కావాలి, గానుగ నూనెలు కావాలి అని అడగడం మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి మార్కెట్ అనేది బాగుంది యాక్చువల్గా. సో ఫార్మర్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఫార్మర్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా పండించడానికి ఆసక్తి ఉండి మాకు మార్కెటింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి, మేము అమ్ముకోలేకపోతున్నాం అనే వాళ్ళని కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం కూడా ఫార్మర్ని అవేర్ చేయాలి. ఎప్పుడైతే రైతు రసాయనం నుంచి బయటకు వచ్చి సేంద్రియంగా పండించగలను అనే ధైర్యంతో తను పండిస్తే ఆ పంట అమ్ముకోవడానికి వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడకూడదు. ఫస్ట్